నా పేరు ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి గారు. అసలు జగన్ గారు వచ్చి 5 ఏళ్ళు కంప్లీట్ అవస్తుంది ఆయన పాలన. అయిపోయింది. మీకెలా అనిపిస్తుంది? అన్నీ చేసినాడు. ఆయన చెప్పిన పథకాలన్నీ చేసినాడు. అన్నీ చేసినాడు. హ్మ్. ఆయన చంద్రబాబు దీంట్లో ఏడ మన కాలనీలో లేనోళ్ళకి ఎవరికి ఇచ్చినాడా? ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినాడు కదా అందరికి. ఇంకేం కావాలి? జగన్ గారు అంత ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు, రౌడీయిజం చేస్తున్నాడు, ఆ గూండాలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ ఏం జరగటం లే మా పక్క. మీ టౌన్ లో జరగచ్చు చెప్పొచ్చు. ఇక్కడంతా ఏమి లే. వచ్చింది మంచి పనే చేసినాడు. పిల్లోళ్ళు చదువుకో ఇప్పుడు లేనోళ్ళు మా మా బోగొట్టోళ్ళు చదివేలేనోళ్ళు చదివించుకున్నాం పిల్లోల్ని. అప్పుడు ఇప్పుడు ఇంకేం కావాలి? ఇంకా అదే చాలు. వాలంటీర్లు పెట్టాడు కదా, ప్రతి ఇంటికి ముసలోళ్ళకి పింఛన్ ఇవ్వాలని ఇస్తారు. మరి వాళ్ళ ఇంటి దాకా వస్తున్నారా? ఎందుకు వస్తారు? వస్తారు. మా ఊర్లోనే మా ఆమె ఇక్కడే సచివాలయం వస్తున్నారు. నచ్చింది మీకైతే? మాకైతే ప్రభుత్వం నచ్చింది. అన్ని సౌకర్యాలు చేసేటప్పుడు మనకెందుకు నాన్న చేయకపోతే ఎందుకంటే బాగా చేస్తారంటే ఏమో మాకు నమ్మకం లేదు. మాకు జగన్ అన్నే చేసినాడు కాబట్టి మేము జగన్ అన్నకే మర్చిపోరు ఆయన. మేము మర్రం. డబ్బులు ఇస్తా అన్నా గానీ ఏమన్నా గానీ ఆయన మేము మర్రం. చేసేది మంచి పని చేసింది. మరి ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశం ఉందా ఈసారి? మనం నేనంటే చేస్తానని చెప్తాను అనుకో. ప్రభుత్వం అందరూ మా మనుషులు మార్చండి నా వల్ల కాదు కదా, మన వల్ల అవుతుందా? అంతే. నమస్కారం సార్. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎక్కువగా మెజారిటీ సాధించే అవకాశం ఉందండి? మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. మొదటి పార్టీ పుట్టినప్పటి నుంచి మేము ఆ పార్టీలో ఉన్నాం. సార్, ఇప్పుడు అంతర్గతంగా విభేదాలు వచ్చాయి, పార్టీ పడిపోయింది, నెక్స్ట్ మేమేంటో చూపిస్తామని అపోజిషన్ నుంచి వార్నింగ్ వస్తున్నాయి, ఛాలెంజెస్ వస్తున్నాయి. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? అంతర్గతంగా అనేది కొంతమందికి వాళ్ళ సొంత కారణాల వల్ల వాళ్ళు అంతర్గతం చెప్పుకుంటున్నారు అంతే. ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత లేదు నాకు తెలిసినంత వరకు. కాంగ్రెస్ ఇక్కడ మా చుట్టుపక్కల పార్టీ అనేది కూడా లేదు. స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే వాళ్ళు కూడా లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే వార్నింగ్ ఎలా ఉంది? అంటే చూపిస్తాం, వైసీపీ స్థానిక నాయకత్వం లేని ఏ పార్టీ కూడా చేయలేదు కదా. మా నియోజకవర్గంలో స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ గాని స్థానికంగా ఎవరు కానీ లేరు. స్థానికంగా అనేది ఒక ఉంటారు కదా, నీకు ఓట్లు వేసేటప్పుడు చూసుకునే లోపల కూర్చోవడానికి ఏది ఉండాలి కదా, చెప్పుకోవడానికి కూడా ఎవరు వద్దు ఉన్నారు. పిల్లలు చదువుకునే పిల్లలు పోస్టులు పెడతా ఉంటారు, పవన్ కళ్యాణ్ అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పేసి. కానీ స్థానికంగా నాయకత్వం లేని నేను చేయలేరు కదా. ఓటర్ల దగ్గర మాట్లాడాలంటే ఫోన్లు ఫేస్బుక్లో దీంట్లో పెట్టేస్తే కాదు కదా. ఇప్పుడు పార్టీ ఇంటింటికి మాట్లాడాలి కదా, మా పార్టీ వస్తే ఇచ్చేస్తామని చెప్పి చెప్పుకునేదానికి కూడా మన నియోజకవర్గంలో స్థానిక నాయకత్వం అనేది లేదు, లోకల్ క్యాడర్ లేదు. ఇప్పుడు మరి 175కి జగన్ గారికి ఎన్ని వచ్చే అవకాశం అంటారు? మా ధైర్యం ప్రకారం 170 సిద్ధం సభలు చూసినాక జనాలకు అనిపిస్తా ఉంది. మేమైతే ఫస్ట్ నుంచి ఉన్నాం. రాప్తాల్లో జరిగిన దీని ప్రకారం అయితే 175 మేము 100% నమ్ముతా ఉన్నాం సాధిస్తారనేసి. ఫైనల్ గా ఇక్కడ ప్రజలు పథకాలు ఎక్కువగా ఇచ్చేసి జగన్ గారు చెడగొడుతున్నాడు అనే దానికి మీరేం చెప్తారు? చెడగొడుతున్నాడు అంటే ఇంక వాళ్ళు వస్తే మరి అదే ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు ఏమని చెప్పట్లే కదా, మేము అట్నే కంటిన్యూ చేస్తామన్నారు కదా, మేము మొత్తం క్యాన్సిల్ చేస్తాము, కొత్తగా అన్ని చేస్తామని చెప్పట్లేదు. వాళ్ళు కూడా ఈ పథకాలు మేము కంటిన్యూ చేస్తామంటున్నారు కదా. వాళ్ళు చెడగొడుతున్నాం అనే వాళ్ళు ఈ పథకాలకి ఇట్నే కంటిన్యూ చేస్తామని చెప్పరు కదా, చెప్పకూడదు కదా. వాళ్ళు ఇవే కదా కంటిన్యూ చేస్తామంటున్నారు. అంటే ప్రజలకి ఇది ఇష్టము. కరోనా కాలంలో బాగా ఉపయోగపడింది ఇదే కదా జనాలకి. ఏ పార్టీ రాలేదండి. లోకల్ వాలంటీర్లు సర్పంచులు తప్పించి అంటే ప్రభుత్వ అధికారులు మండలాధికారులు కానీ మా లోకల్లో ఉండే నాయకులకి ఇంటిమేషన్ చేస్తారు. అలా రోజు ప్రోగ్రామ్ ఉంటుంది, మీరు దగ్గర చూసుకోండి. అన్ని ఈ శానిటైజర్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, ఏదైనా వస్తే వచ్చిన వాళ్ళ భోజనాలు. ఇప్పుడు ప్రతి ఊర్లో చిన్న డెంగ్యూ కేసు వచ్చినా అట్నే డిపార్ట్మెంట్ మొత్తం వస్తా ఉంది. ఇప్పుడు కూడా ఇంతకుముందు ఇప్పుడు వచ్చిందిలే. ఇప్పుడు సచివాలయంలో ఒక నెలకి మినిమం 5-6 మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో నాకు 44 ఏళ్ళు, ఆల్మోస్ట్ నాకు 25 ఏళ్ళు వచ్చాయి ఓటు హక్కు వచ్చి. 5th మారుతా నేను.
ఓకే. సో ఇంతవరకు ఎప్పుడు కానీ విలేజ్కి వచ్చి ఇంటింటికి వచ్చి మీకేమి సమస్య ఉన్నాయి అడిగిన ప్రభుత్వం ఎక్కడైనా చూపించండి మీరే. ఇంటింటికి వచ్చిన ఏ సమస్య ఉన్నాయి అడిగిన ప్రభుత్వం. ఇంటింటికి ఆరోగ్య సమస్యలు కానీ ప్రతి ఆరోగ్య సమస్య ఇప్పుడు రిజిస్టర్ అయిపోయింది. ఆధార్ కార్డు నెంబర్ కొడితే వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఏ సమస్య ఉందో చూపిస్తా ఉంది. ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్య ఉంటే దాంట్లో ఆరోగ్యశ్రీ యాప్లోనే మనకి ఏ హాస్పిటల్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ జబ్బును బట్టి నియర్లీ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్లో నీకు ఎలిజిబిలిటీ ఉందో అది కూడా చూపిస్తా ఉంది యాప్లోనే. మొత్తానికి మళ్ళీ గెలిపించుకుంటా అంటారు. మా నియోజకవర్గం అంత మనకి స్టేట్ లెవెల్లో కాకపోయినా మా నియోజకవర్గం లెవెల్లో అయితే 100కి 100 భాగాలు వస్తాయి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు చుక్కమ్మ. చుక్కమ్మ గారు, రాబోయే ఎలక్షన్ లో పోటాపోటీగా ఉంది. మీకు ఏ పార్టీ మంచి చేసిందండి? మాకు ఏ పార్టీ మంచి చేయలే, కానీ ఇప్పుడు నారాయణ స్వామి వచ్చి జగనన్న పక్క కదా, కాబట్టి ఇల్లు ఇచ్చిన స్థలం ఇచ్చి ఇల్లు కట్టించినారు అంతే. ఇంకేం లోన్లు గిల్లు ఏమి ఇవ్వడంలే, కాలనీ ఇల్లు మాత్రం కట్టుకున్నాము అంతే. ఎవరు గెలుస్తారో ఎవరు పోతాం మనకి తెలియదు, కానీ జగనన్న వస్తారని చెప్పుకుంటున్నారు అంతే. అయితే జగన్ గారు వచ్చిన తర్వాత మరి ఇన్ని పథకాలు పెట్టారు కదా, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడు మామూలుగానే ఉండింది. మామూలుగానే ఎలక్షన్ పాడు వేసుకుంటున్నారు, ఓట్లు వేసుకుంటానేమో. అప్పుడు కార్డు ఇచ్చారు అంతే, బియ్యం కార్డు. మాకు అయ్యే కాలం భూములు ఏం లేవు, కూలి చేసుకునే వాళ్ళమే. అది ఓకే. సో మరి ఇప్పుడు పోటీ అయితే గట్టిగా మీకైతే ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు? అందరూ ఒక గ్రామంలో ఎంతమంది ఒక 5 పక్క ఉంటారో వాళ్ళ పక్కనే మనం. అంటే మీకు పర్సనల్ గా ఇప్పుడు ఏమైనా మాకు మంచి చేశాడు అని ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది? జగన్ అండి. జగన్ గారు ఊరు మొత్తం జగన్ అండి కదా. ఓకే. సో గెలిపించుకుంటారు మళ్ళీ?